వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఇస్ డాక్టర్ మోజెస్. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో దాదాపుగా 6 లక్షల మంది నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి ఎప్పుడొస్తుంది, డిఎస్సి పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుంది, డిఎస్సికి బెస్ట్ బుక్స్ ఏవి చదవాలి, డిఎస్సిలో మొత్తం ఎన్ని పోస్టులు ఉంటాయి మొదలైన మీ ప్రశ్నలకు ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే ఒక సమగ్రమైన సమాచారం లభిస్తుంది. డియర్ స్టూడెంట్స్, డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ప్రకటించారు మార్చి చివరి నాటికి డిఎస్సి నోటిఫికేషన్. సో బడులు తెరిసే నాటికి ఉపాధ్యాయులను నియమిస్తామని. తెలంగాణలో కూడా అతి త్వరలో ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లో భాగంగా విడుదల చేయనుంది. కనిష్టంగా 100 డేస్లో, గరిష్టంగా 150 డేస్లో తప్పనిసరిగా 2 తెలుగు రాష్ట్రాలలో డిఎస్సి నోటిఫికేషన్ రానుంది. మినిమం 3 months, మ్యాక్సిమం 5 months. సో ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. సో డిఎస్సికి ఏ బుక్స్ చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎక్కడ చదవాలి, ఎలా చదవాలనే అంశాలపైన మీకు ఒక సమగ్రమైన వివరణ ఇస్తాను. నోట్స్ దగ్గర పెట్టుకొని రాసుకుంటూ వినడానికి ట్రై చేయండి. డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి? ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ జాబ్స్ 2 తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నాయి. బిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు గురుకుల స్కూల్స్లో, మోడల్ స్కూల్స్లో పీజీటీ, టీజీటీ ప్రిన్సిపాల్స్ జాబ్స్ ఉన్నాయి. వాటితో పాటు ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా డిఎస్సి ద్వారా జరుగుతుంది. సో మీరు జాబ్ సాధించిన తర్వాత జిల్లా పరిషత్ స్కూల్స్లో, మండల పరిషత్ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో, మున్సిపల్ స్కూల్స్లో మరియు మోడల్ గురుకుల స్కూల్స్లో జాబ్ యొక్క నేచర్ను బట్టి పని చేయవలసి వస్తుంది. కనుక ఖాళీల వివరాల ప్రకారం అప్రాక్సిమేట్గా ఆంధ్రప్రదేశ్లో 16,000 జాబ్స్కు నోటిఫికేషన్ రానుంది. తెలంగాణలో కూడా 6,000 పోస్టులతో డిఎస్సి, దాదాపుగా 5,000 పోస్టులతో గురుకుల నోటిఫికేషన్ ఈ విద్యా సంవత్సరం భర్తీ చేయనున్నారు. డిఎస్సిలో పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుంది ప్రతి అభ్యర్థి తెలుసుకోవాలి. గతంలో ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్ విధానం ఉండేది. ప్రస్తుతం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది డిఎస్సి పరీక్షకు సంబంధించి. డిఎస్సిలో మొత్తం ప్రశ్నల సంఖ్య 160 ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు ½ మార్క్ చొప్పున 80 మార్కులకు ఈ రాత పరీక్ష ఉంటుంది. సో ఈ యొక్క 80 మార్కులలో ఎవరు ఎక్కువ మార్కులు సాధిస్తారో మరి వారు సాధించిన టెట్ వెయిటేజ్ ఆధారంగా సెలక్షన్ విధానం ఉంటుంది. కనుక ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఈ వీడియో చివరి వరకు చూసి ఎటువంటి బుక్స్ చదవాలి, ఎలా చదవాలో టిప్స్ తెలుసుకొని ప్రిపరేషన్ మొదలు పెట్టడానికి ట్రై చేయండి. సో డిఎస్సిలో సెలక్షన్ విధానం, రిటన్ టెస్ట్లో ఉండే 80 మార్కులు, టెట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెట్లో 75 మార్క్స్ తెచ్చుకుంటే 10 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. గత టెట్లో మీరు 100 మార్క్స్ తెచ్చుకుంటే 12.5 వెయిటేజ్ మీకు ఉంటుంది. సో ఈ వెయిటేజ్ ప్లస్ మీరు డిఎస్సి రిటర్న్ టెస్ట్లో తెచ్చుకున్న మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. మీ సర్టిఫికేట్స్ పరిశీలించి ఫైనల్ సెలక్షన్ లిస్టు మీ మార్కుల ఆధారంగా, ర్యాంకుల ఆధారంగా మరి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, డిఎస్సి పరీక్షకు సిలబస్ ఏ విధంగా ఉంటుంది? సిలబస్లో ఏమన్నా మార్పులు ఉంటాయా? చాలామంది అభ్యర్థులు సిలబస్లో మార్పులు ఉంటాయని చదవరు. గత డిఎస్సి పరీక్షలను గమనిస్తే కంటెంట్ మారదు. ఆ కంటెంట్ను ఎలా బోధించాలో బోధించే పెడగాజీ మారదు. అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ వాటి టైటిల్స్ మార్చిన మరి ఆ టాపిక్స్ మారవు. వాటితో పాటు జీకే కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సో మొదట డిఎస్సికి సంబంధించి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కు 10 మార్క్స్ ఉంటుంది. తెలంగాణలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి సబ్జెక్టుకు 10 మార్క్స్ ఉంటుంది. అదే ఆంధ్రప్రదేశ్లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కు 5 మార్కులు, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి, ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి 5 మార్కులు ఉంటాయి. ఎస్జిటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషనల్ సైకాలజీకి ఎక్కువగా వెయిటేజ్ ఇవ్వడం జరిగింది, 8 మార్కులు. అదేవిధంగా పిఐఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కు 4 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగాన్ని డిసైడ్ చేసేటువంటి పెడగాజీ చాలా ఎక్కువ మార్కులు ఉంటాయి మెథడాలజీకి. చూడండి, మీరు 6th క్లాస్ టు 12th క్లాస్ వరకు కంటెంట్ చదివితే వచ్చేటువంటి మార్క్స్ 40 మార్క్స్ ఆంధ్రప్రదేశ్లో. అదే దాని సబ్జెక్టు పెడగాజీకి 20 మార్క్స్ వెయిటేజ్ ఉంది.
తెలంగాణలో డిఎస్సికి సంబంధించి కంటెంట్కు 44 మార్క్స్ వెయిటేజ్ ఉంటే పెడగాజీకి 16 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సిలబస్ చాలా జాగ్రత్తగా రాసుకోండి. పరీక్షా విధానం, జీకే కరెంట్ అఫైర్స్, అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. తెలంగాణలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిలబస్ మారింది. దాదాపుగా 6 కొత్త యూనిట్లు చేర్చారు. ఆ 6 కొత్త యూనిట్లో ఎడ్యుకేషనల్ సైకాలజీ కూడా ఉంది. తర్వాత కంటెంట్, ప్రస్తుతం పాఠశాల విద్యకు సంబంధించిన కంటెంట్, ఆ కంటెంట్ని ఎలా బోధించాలో మీరు డిఎడ్ స్థాయిలో నేర్చుకున్న పెడగాజీ, ఇవి స్థూలంగా ఉండేటువంటి సబ్జెక్టులు. ఇవి రాకెట్ సైన్స్ కాదు. ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ మొదలు పెడితే తప్పనిసరిగా టీచర్ పోస్ట్ మీరు సాధించవచ్చు. ఒక యుద్ధం చేయాలంటే మన చేతిలో ఆయుధం ఉండాలి, ఒక ఆయుధం ఉండాలి. ఆయుధంతో యుద్ధం మెలకువలు తెలుసుకొని యుద్ధం చేయాలి. అంతేగాని 2 చేతులతో 3-4 ఆయుధాలు పట్టుకుంటే యుద్ధం చేయలేం. అంటే దీని అర్థం ఏంటంటే ఒక్క మెటీరియల్ నమ్మాలి, ఆ మెటీరియల్ని ఎక్కువ సార్లు చదవాలి. సో డిఎస్సికి బెస్ట్ మెటీరియల్ ఏంటి? కంటెంట్కి సంబంధించి, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి, ఈవెన్ జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ ముద్రించినటువంటి పుస్తకాలు. ఎస్జిటి అభ్యర్థులు మీరు 1st క్లాస్ టు 10th క్లాస్ వరకు మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్, అదేవిధంగా లాంగ్వేజెస్కు సంబంధించినటువంటి గ్రామర్ పార్ట్ మీరు చదువుకోవాలి. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు చూడండి, మీరు రిటైర్డ్ అయ్యేంత వరకు మీకు శాలరీ తెచ్చేటువంటి సబ్జెక్టు కంటెంట్. ముందు కంటెంట్ అంటే కష్టం అనే భావన తొలగించుకోండి, కంటెంట్ని ఇష్టంతో చదవండి. 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఈ యొక్క ఎస్సీఆర్టీ, ఎన్సీఆర్టీ ముద్రించిన పుస్తకాలు. తెలుగు మీడియం వాళ్ళైతే మీకు బైలింగ్వల్లో 2 రాష్ట్రాలలో అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఎస్సీఆర్టీ బుక్స్తో పాటు వీలైతే ఎన్సీఆర్టీ బుక్స్ కూడా రెఫర్ చేయండి. బిలీవ్ 1 book, రీడ్ దట్ బుక్ ఫర్ మెనీ టైమ్స్. నెక్స్ట్, ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్. మరి డిఎస్సిలో ప్రశ్నల సరళి ఎలా ఉంది? జ్ఞాన సంబంధమైన ప్రశ్నలు అడుగుతున్నారా, అవగాహన సంబంధమైన ప్రశ్నలు అడుగుతున్నారా, లేక అంతకు మించి అప్లికేషన్ క్వశ్చన్స్ అడుగుతున్నారా? గతంలో ఇప్పటివరకు ఎన్నిసార్లు డిఎస్సి జరిగిందో అవన్నీ కూడా మనకు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రశ్నాపత్రాలను మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ పాత ప్రశ్నాపత్రాలను పరిశీలించండి, ప్రాక్టీస్ చేయండి. దాని ద్వారా మీరు కంటెంట్ ఎలా చదవాలి, ఏ యూనిట్ చదవాలి, ఏ టాపిక్ చదవాలి, ఏ కాన్సెప్ట్ చదవాలి, ఒక అవగాహన ఏర్పరచుకుంటారు. వీటితో పాటు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లాంటి ఒక డైనమిక్ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్స్, అదేవిధంగా న్యూస్ పేపర్స్లో వచ్చేటువంటి అప్డేట్స్ పైన మీరు దృష్టి పెట్టాలి. ఇవి చాలా స్టాండర్డ్ మెటీరియల్ డిఎస్సి కంటెంట్కి సంబంధించి. అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్ కూడా 3rd క్లాస్ టు 10th క్లాస్ వరకు, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ చదువుకుంటే అది స్టాక్ జీకేగా మీకు ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ప్రామాణికమైన దినపత్రికలు, మరి మాసపత్రికలు, మంత్లీ మ్యాగజైన్స్ కూడా మీరు ఫాలో కండి. వీలైతే ఒక ఇయర్ బుక్, స్టాండర్డ్ ఇయర్ బుక్, ఇండియన్ పనోరమా లాంటి ఇయర్ బుక్ చదివితే ఈ స్టాక్ జీకే మరియు కరెంట్ అఫైర్స్కి ఉపయోగపడుతుంది. ఇవి డిఎస్సికి సంబంధించిన స్టాండర్డ్ మెటీరియల్. చాలామందికి ఎందుకు ఉద్యోగం రావటం లేదంటే వారు 10 పుస్తకాలు సేకరించుకుంటారు మార్కెట్లో, చాలా జిరాక్స్ షాప్స్లలో వేరే విద్యార్థులు రాసిన నోట్స్ సేకరించుకుంటారు, మార్కెట్లో పబ్లిష్ అయ్యే ప్రతి ఒక్క పబ్లికేషన్ కొనుక్కుంటారు. కానీ అవన్నీ కూడా ఒక్కసారి మాత్రమే చదవగలుగుతారు, అది కూడా న్యూస్ పేపర్ మాదిరి. డిఎస్సి జాబ్ సాధించే అభ్యర్థి లక్షణం ఎలా ఉంటుందంటే వారు నమ్మేటువంటి బుక్స్ ఎన్సీఆర్టీ బుక్స్, ఎస్సీఆర్టీ బుక్స్, తెలుగు అకాడమీ రాసినటువంటి బుక్స్. ఆ బుక్నే ఎక్కువ సార్లు చదువుతారు, ఆ బుక్ ఆధారంగానే సొంత నోట్స్ తయారు చేసుకుంటారు, ఆ సొంత నోట్స్నే చదివి పాత ప్రశ్నాపత్రాలు ప్రాక్టీస్ చేస్తారు. ఇవి చదవడానికి, ఈ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడానికే మీకు ఈ 150 days టైం మీకు సరిపోదు. కనుక డియర్ ఫ్రెండ్స్, ఎక్కువ పుస్తకాలు ఒక్కసారి చదవడం కన్నా ఒక్క పుస్తకాన్ని ఎక్కువ సార్లు చదవడానికి ప్రయత్నం చేయి. నెక్స్ట్, డిఎస్సికి ఎఫెక్టివ్గా ఎలా చదవాలి, హౌ టు స్టడీ ఎఫెక్టివ్లీ. మీరు చూడండి, డిఎస్సి నుంచి సివిల్స్ వరకు, ఎస్ఐ, కానిస్టేబుల్ జాబ్ సాధించిన వారిని కానీ, ఈ జిల్లా పరిషత్ స్కూల్స్లో కానీ, మున్సిపల్ స్కూల్స్లో కానీ, గురుకుల స్కూల్స్లో కానీ వర్క్ చేస్తున్న టీచర్స్ని అడగండి, వారి సక్సెస్కు కారణం చెప్తారు. వారు ప్రింటెడ్ మెటీరియల్ కన్నా ప్రతి సబ్జెక్టుకు ఒక ప్రత్యేకమైన నోట్స్ తయారు చేసుకుంటారు. మీకు కంటెంట్కు ఒక నోట్బుక్, పర్స్పెక్టివ్స్కి ఒక నోట్బుక్, ఎడ్యుకేషనల్ సైకాలజీకి ఒక నోట్బుక్, జీకే కరెంట్ అఫైర్స్కి ఒక నోట్బుక్, వీలైతే
కంటెంట్లో ఉండే ప్రతి సబ్జెక్ట్కు ఒక నోట్బుక్ దగ్గర పెట్టుకొని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఆ నోట్స్ మీకు ఒక క్విక్ రివిజన్గా బిఫోర్ డిఎస్సి ఎగ్జామ్ ఉపయోగపడుతుంది. అది మీకు సులభంగా అర్థమవుతుంది. ఎందుకు మనం నోట్స్ చదవాలి, ప్రింటెడ్ మెటీరియల్ ఎందుకు చదవకూడదు? కోబిన్ అనేటువంటి ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం మనిషికి ఉండేటువంటి ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా 83% జ్ఞానం చూడడం ద్వారా వస్తుంది, 11% జ్ఞానం వినడం ద్వారా వస్తుంది, 3.5% జ్ఞానం మనం వాసన ద్వారా గ్రహించగలుగుతాం, 1% జ్ఞానం రుచి ద్వారా, 1.5 స్పర్శ ద్వారా జ్ఞానాన్ని పొందుతాం. ఈ విధంగా మీరు ఒక ఎక్స్పర్ట్ క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకుంటే వినడం ద్వారా 11%, బోర్డు పైన కంటెంట్ చూసి రాసుకోవడం ద్వారా 83%, స్పర్శ ద్వారా 1.5, మోర్ దాన్ 95% జ్ఞానాన్ని ఈ 3 జ్ఞానేంద్రియాలను స్టిమ్యులేట్ చేయడం ద్వారా, కళ్ళు వినడం ద్వారా, స్పర్శ ద్వారా పెన్నుతో రాసేటప్పుడు మీరు నేర్చుకుంటారు. అదే ప్రింటెడ్ మెటీరియల్ చదివితే ఇంత శాతం జ్ఞానాన్ని మీరు పొందలేరు. అందుకే నేను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటాను, క్లాస్ నోట్స్ ఈజ్ ద బెస్ట్ మెటీరియల్. ఆ తర్వాత మనం చదివిన జ్ఞానాన్ని పరీక్షించుకోవాలి. చదివిన జ్ఞానాన్ని పరీక్షించుకోవడం కోసం డైలీ మార్క్ టెస్ట్ రాయండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేయండి. ఒక టైం మేనేజ్మెంట్ ఒక ప్లాన్ ప్రకారం మీరు ప్రిపేర్ కాండి. ఇండివిజువల్ స్టడీ మంచిదా, గ్రూప్ స్టడీ మంచిదా? ఉదయం పూట మీరు సొంతంగా చదువుకోవడానికి ట్రై చేయండి ఇండివిజువల్ స్టడీ. ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్ కానీ నైట్ టైమ్స్ కానీ 2-3 కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి మీకు అర్థం కాని కంటెంట్, మీకు అర్థం కాని సైకాలజీ, మీకు అర్థం కాని పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లోని కాన్సెప్ట్స్ కలిసి గ్రూప్ డిస్కషన్ చేయడం ద్వారా వాటిని సులభంగా అవగాహన చేసుకోవచ్చు. మనం డిస్కస్ చేస్తున్నాం డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఏ బుక్స్ చదవాలి, ఆ బుక్స్ ఎలా చదవాలి. చాలామంది స్టూడెంట్స్ అడుగుతుంటారు, సార్ డిఎస్సికి ఒక మంచి ఆదర్శవంతమైన టైం టేబుల్ ఏంటి? వీళ్ళైతే ఈ టైం టేబుల్ మీరు ఫాలో కండి. సో మార్నింగ్ 5 to 1 వరకు మీకు చాలా కష్టంగా ఉన్నటువంటి సబ్జెక్ట్స్, అర్థం కాని సబ్జెక్ట్స్ చదవండి. సో మార్నింగ్ టైమ్ ఈజ్ ద బెస్ట్ టైమ్ టు మాస్టర్ ఓవర్ ఎనీ డిఫికల్ట్ సబ్జెక్ట్స్. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ 2 to 5 ఇక్కడ కొంత మానసికంగా శారీరకంగా మనం అలసిపోతాం కాబట్టి ముఖ్యంగా ఈ సమ్మర్లో టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి. ఈవినింగ్ 5 to 8 మీరు సులభంగా ఉండేటువంటి సబ్జెక్ట్స్, ఉదాహరణకు జీకే, కరెంట్ అఫైర్స్ లాంటివి చదవండి. ఈ విధంగా రోజంతా చదివిన తర్వాత నైట్ 8 to 10 ఆ రోజంతా మీరు ఏం చదివారో ఒక్కసారి నోట్స్ దగ్గర పెట్టుకొని రివిజన్ చేసుకోండి. ఈ విధంగా డే బై డే, స్టెప్ బై స్టెప్ మీరు స్టడీ ప్లాన్ ఫాలో కావడం వల్ల 150 రోజులలో మీరు టీచర్ జాబ్ సాధించవచ్చు. అప్పుడప్పుడు మనకు మానసికంగా అలసిపోతుంటాం, శారీరకంగా అలసిపోతుంటాం. కనుక ప్రతి 25 నిమిషాల తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఆ బ్రేక్ సమయంలో మీకు ఇష్టమైన సంగీతాన్ని వినండి, కొద్దిసేపు శ్వాస పైన ధ్యాస ఉంచి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. ప్రపంచమంతా మర్చిపోయి ఏదైనా ఒక కేంద్రం పైన దృష్టి కేంద్రీకరించండి. అదేవిధంగా మైక్రో స్లీప్స్ అంటే గంటలు నిద్రపోవడం కాదు, కానీ ఒక 5-10 నిమిషాలు నిద్రపోవడం వల్ల తిరిగి శారీరకంగా మానసికంగా మీరు శక్తిని పుంజుకుంటారు. తిరిగి చదువుపైన దృష్టి కేంద్రీకరించండి. ఇది కరెక్ట్ టైం టేబుల్ వెన్ టు స్టడీ ఫర్ ద డిఎస్సి. ఆ తర్వాత చాలామంది విద్యార్థులు చేస్తున్న మరొక పొరపాటు, వారు చదివే ప్లేస్ను ఎంపిక చేసుకోలేకపోవడం. సో డిఎస్సికి ఎక్కడ చదవాలి? నేను 3 ప్లేసెస్ చెప్తాను. ఈ 3 ప్లేసెస్లో వీలైతే చదవడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా మీరు చూడండి, ఒక ప్రకృతి ఒడిలో ఉన్నప్పుడు, చుట్టూ మంచి పరిసరాలను చూసినప్పుడు, గ్రీనరీ చూసినప్పుడు మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీరు ఈవినింగ్ టైమ్స్, మార్నింగ్ టైమ్స్ ఒక టెర్రస్ పైన కానీ, లేకుంటే మీకు దగ్గరగా ఉండేటువంటి ఒక పార్క్ దగ్గర కానీ చదవడానికి ట్రై చేయండి. అయితే ఎక్కువ టైం మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు వీలైతే ఒక స్టడీ హాల్లో కానీ, ఒక పబ్లిక్ లైబ్రరీలో కానీ మీరు చదవడానికి ట్రై చేయండి. మీరు ఏవైతే చదవాలో ఆ పుస్తకాలు లైబ్రరీకి తీసుకుని వెళ్ళడం వల్ల ఆ లైబ్రరీలో ఉండేటువంటి వాతావరణం, జ్ఞానం అనేటువంటి వైఫై మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. ఆల్ గ్రేట్ లీడర్స్ ఆర్ గ్రేట్ రీడర్స్. లైబ్రరీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు అచీవ్ ఎనీ జాబ్. కనుక ఫస్ట్ P లైబ్రరీ, సెకండ్ P పార్క్, థర్డ్ P పర్సనలైజ్డ్ రూమ్. నీకంటూ ఒక టేబుల్ ఉండాలి, ఒక చైర్ ఉండాలి,
ఆ టేబుల్ పైన చదవాల్సిన పుస్తకాలు మాత్రమే ఉండాలి. డిఎస్సి ప్రిపరేషన్కు ఈ 3 ప్రదేశాలు చాలా బెస్ట్ ప్లేసెస్. చివరిగా ఎలా చదవాలి? చాలామంది విద్యార్థులు చదవడంలో మెలకువలు తెలియకపోవడం వల్ల డిఎస్సిలో ఉద్యోగం సాధించడం లేదు. మీకు తెలుసు, రాబిన్ శర్మ రాసినటువంటి ఒక ప్రసిద్ధిగాంచిన పుస్తకం ద మాంక్ హూ సోల్డ్ హీజ్ ఫెరారీ కార్. ఈ పుస్తకంలో రాబిన్ శర్మ అనేటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ ఏమంటాడంటే, ఏదైనా ఒక పనిని మనం 21 టైమ్స్ చేస్తే అది మనకు బాగా గుర్తుంటుంది. కనుక మీకు ఇప్పటి నుంచి ఎక్కువ టైం ఉంది కాబట్టి కష్టమైన టాపిక్, అర్థం కాని టాపిక్ సాధ్యమైనంత వరకు ఎక్కువ సార్లు రివిజన్ చేసుకుంటూ రిపీట్ చేసుకుంటూ చదవండి. వీలైతే 21 టైమ్స్ చదవండి. మీరు లైఫ్లో ఆ టాపిక్, ఆ కాన్సెప్ట్ మర్చిపోరు. తర్వాత ఏదైనా ఒక కష్టమైన ఫార్ములా నేర్చుకున్న తర్వాత, కష్టమైన సబ్ హెడింగ్స్ నేర్చుకున్న తర్వాత, కష్టమైన జనరలైజేషన్స్, ఫ్యాక్ట్స్, సూత్రాలు నేర్చుకున్న తర్వాత వాటిని చూడకుండా గుర్తుకు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మొదటిది చూసి చదువుతాం. రెసిటేషన్ అంటే చూడకుండా గుర్తుకు తెచ్చుకుంటాం. దాన్నే మనం వేద విద్యా విధానంలో మననము అని పిలవడం జరిగింది. ఆ తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్, చాలా ఇంపార్టెంట్. నోట్ టేకింగ్, నోట్ మేకింగ్. ఏదైతే నువ్వు చదువుతున్నావో వాటిలో అన్ని అంశాలు కాదు కానీ ముఖ్యమైన పాయింట్స్ మాత్రమే నోట్స్ రాసుకుంటే మీరు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ డిఎస్సి సబ్జెక్ట్స్ రాకెట్ సైన్స్ ఏం కాదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఒక బిలో యావరేజ్ స్టూడెంట్స్ అయినా కూడా నేర్చుకొని ఉద్యోగం సాధించవచ్చు. మీరు ఉద్యోగం సాధించాలని కోరుకుంటూ, ఎవరైతే ఎమిలీ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఒకవేళ ఇన్ఫర్మేటివ్ అనుకుంటే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సో నేను ఇచ్చిన ఈ సమాచారంతో, ఆత్మవిశ్వాసంతో, కన్సిస్టెన్సీతో, కాన్సన్ట్రేషన్తో, కమిట్మెంట్తో, మంచి కంటెంట్తో మీరు టీచర్ జాబ్ సాధించాలని, మీ ఫ్యూచర్ మారాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.